దక్ష సెకండ్ బర్త్డే అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగిందండి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. సో మేము డెకరేషన్ ఇవన్నీ కూడా సింపుల్గా చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం. ప్రియాంశది కూడా చేయలేకపోయాం బికాస్ ఆఫ్ కరోనా. అయితే ఇప్పుడు మేము సెకండ్ బర్త్డే ఇంటి దగ్గరే చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసేసి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంటి దగ్గరలో ఉన్న 7 టెంపుల్ గుడికి అయితే వచ్చేసాము. 7 టెంపుల్ ఫుల్ వీడియో బ్లాగ్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. సో అర్చన చేయించుకున్నాము గుడిలో, అండ్ ప్రసాదం తీసుకొని కాసేపు గుడిలో కూర్చొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చే ముందు దారిలో అయితే మేము కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకున్నాము. మార్నింగ్ కూడా కొన్ని తీసుకొని వచ్చాడు, ఇంకా లేనివి మళ్ళీ తీసుకొని వచ్చాడనమాట. ఇంట్లో సింపుల్గా ఇలా దీపం పెట్టేసుకొని పూజ చేసుకున్నానండి. బికాజ్ బర్త్డేస్ అంటేనే ఫస్ట్ మనకి బ్లెస్సింగ్స్ కావాలి కదా. సో ఇంటికి రాగానే అయితే టిఫిన్ చేసేసి పులిహోర అది తినేసేసి నేనైతే ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి బేసిక్ థింగ్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ వెజిటేరియన్ వాళ్ళ కోసం ఒక కర్రీ, నాన్ వెజిటేరియన్ ఒక కర్రీ, అండ్ ఇద్దరికి కలిసి సాంబార్ అనుకున్నాము. సో నేను ఇక్కడ ఆలు పెట్టేశాను, ఆలు కర్రీ అనుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇది పప్పు సాంబార్ కోసం. అండ్ ఒక స్వీట్ ఉండాలి కాబట్టి గులాబ్ జామ్ అయితే అనుకున్నాను. రీసెంట్గా ఒక 2-3 టైమ్స్ చేశాను. సో కాన్ఫిడెంట్గా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది షుగర్ సిరప్, అండ్ నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. జస్ట్ మనకి సిరప్ అనేది జస్ట్ ఇలా టచ్ అవుతే చాలు. ఇది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ చూడండి, బాల్స్ అయితే ఇలా మనకి చేస్తూ ఉండాలి మెత్తగా. పాలతో అయితే కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ బాగా రావాలి అంటే. అండ్ చేసే విధానం కూడా ఉంటుంది, సిరప్ కూడా, ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమైందంటే మేము అంతా ట్రై చేసాము, చాలా బాగా కుదిరింది. బట్ పిండి తర్వాత కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల వాటర్ నేను నార్మల్గా తీసుకున్న కన్సిస్టెన్సీలోనే తీసుకున్నాను. సో తర్వాత మళ్ళీ యాడ్ చేసి సిరప్ వేసాము, అది కొంచెం వాటరీగా అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయాయి. బట్ ఫస్ట్ చేసినప్పుడు బాగా వచ్చినాయి. అండ్ మా హస్బెండ్ అయితే కొంచెం నాకు హెల్ప్ చేశారు. అప్పుడు బాబు ఏడుస్తున్నాడని నేను ఎత్తుకున్నాను. అండ్ అప్పటికే టైం ఇంకా 12 అవుతుంది, ఆకలి వేస్తుందని చెప్పేసి జ్యూస్ చేశాను, డ్రై ఫ్రూట్ జ్యూస్ ముందు రోజే పెట్టాను. మార్నింగ్ తాగుదాం అనుకుంటే ఇంకా పనిలో పడి సరిపోలే టైము. సో ఈ టైంకి అయితే మేము జ్యూస్ తాగేసాము. పిల్లలు కూడా అండి అసలు ఏదైనా పని ఉన్న రోజే పడుకోరు. వీడు ఈరోజు అసలు పడుకోలేదు పొద్దున్న నుంచి. పడుకుంటే అన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం, బట్ పడుకోలేదు. ఇదిగోండి గులాబ్ జామ్స్. సో చాలా బాగా కుదిరాయి. తర్వాత మళ్ళీ పాకం పట్టి పోసేసరికి అలా అయిపోయింది. ఈరోజు ముగ్గు సింపుల్గా వేసాను మార్నింగ్. ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాం. గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత వాడు డ్రెస్ తీసుకోలేదు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఫస్ట్ అక్కడ ఉంది చూడండి బ్లూది, అదైతే తీసుకున్నాం. బట్ వాడికి సెట్ అవ్వలేదు, ఫుల్గా ఉందని తీసేస్తున్నాడు. చూడండి అసలు ఎలా పడిపోతున్నాడు, కిందకి దిగేసి అన్ని సర్దాలంట. డ్రెస్ తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ వెజెస్ అన్నీ నేను కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం టైం పట్టింది. అన్నీ కట్ చేసేసి పెట్టుకొని ఒకటేసారి వేసేసుకుందాము అని అనుకున్నాము. ఇదిగోండి నా చికెన్ కడిగారు. నేనైతే చికెన్ కుక్ చెయ్యను, సో తనే చేస్తాడు. అండ్ ఇదిగోండి వెజెస్ సాంబార్కి టమాటోస్, క్యారెట్, డ్రమ్ స్టిక్స్, లేడీస్ ఫింగర్ అన్నీ, ఆలు కూడా కట్ చేసి పెట్టాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని కట్ చేసి పెట్టాను. అన్నీ ఇంకా రెడీగా ఉన్నాయి. టైం అయితే ఆల్మోస్ట్ 3 అయిందండి. 3 లంచ్ చేస్తున్నాం మేమిద్దరం. లంచ్ అవ్వగానే మా వదిన వాళ్ళు వచ్చారు. మా వదిన వచ్చి తను హెల్ప్ చేశారనమాట ఫర్ కుకింగ్. ఇదిగోండి సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పట్టింది ఈ కర్రీ, సాంబార్, చికెన్ చేసే వరకు. నేను అన్నీ రెడీగా అందిస్తుంటే తను చేసేసారు. అన్నీ కట్ చేసే ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయగలిగారు. ఇదిగోండి మళ్ళీ ఈవినింగ్ బాతింగ్ టైం ఆగట్లేడు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి డెకరేషన్. ఇది సెట్ నేను జెప్టోలో దీంట్లో చూసాము. అయితే ఈయన బ్లింకిట్లోనో దేంట్లో ఆర్డర్ చేసినట్టున్నారు, వచ్చాయి. అండ్ ఇదిగోండి మేము డిమార్ట్లో తీసుకున్నాము ఇవన్నీ. ఒక 2 చాక్లెట్స్, ఇది ఒకటి బిస్కెట్, అండ్ చిప్స్, బనానా చిప్స్, రెగ్యులర్ చిప్స్ ఎందుకులని బనానా చిప్స్ తీసుకో. ఇది ఫైనల్ లుక్ అండి. ఇది 180-200 పడింది మొత్తం. అండ్ ఇదిగోండి ఫ్రూటీ కూడా, సమ్మర్ కదా, ఫ్రూటీ కూడా ఇది మాజా అనుకుంటా తీసుకుంటే బాగుందని అవి పెట్టాము కేక్తో పాటు. అండ్ ఇది వచ్చేసి గివ్ అవే. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు అన్నీ తినేసారు, తినలేకపోతున్నాము, కొంచెం కొంచెం తిన్నారని మళ్ళీ పెట్టి పంపించాను. అండ్ గిఫ్ట్స్
అంతా అయిపోయింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీ చిన్నగా ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచామన్నమాట. చుట్టాలు ఎవరిని పిలవలేదు. మా వదిన వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అంతే, ఇంకెవరిని పిలవలేదు. బట్ పిల్లలైతే అందరు వచ్చారు. బిల్డింగ్లో చాలామంది పిల్లలు ఉంటారు, అందరు వచ్చారు. సో వాళ్ళందరికీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కూడా కేక్ అవి పెట్టేసి వచ్చి ఇంట్లో వాళ్ళు డిన్నర్ చేసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు ఉడిచిన తర్వాత ఇద్దరు కూర్చొని గిఫ్ట్స్ అన్నీ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఒక బుక్, కారు, ఒకటి మ్యాగ్నెట్ అది ఉంది, బాగుంది, స్కిల్ డెవలపింగ్. ఇదిగోండి, ఇదే అనుకుంటారు, ఇది కారు. చూస్తూ ఉన్నారు ఇద్దరు. మా ప్రియాంష్, మా పాప అయితే తనకు నచ్చింది తన దగ్గర పెట్టేసుకొని వేరేది అబ్బాయికి ఇచ్చేసింది మా బాబుకి. వాడికేమో అది నచ్చదు, తను ఏది తీసుకుంటే అదే నచ్చుతుంది. పిల్లల్లో ఐ థింక్ ఇది చాలా కామన్ అనుకుంటాను. ఒకరికి నచ్చింది ఇంకొకరికి అదే నచ్చుతుంది, అండ్ దానికోసం వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. 2 కార్స్, ఒక కలర్ పెన్సిల్స్ అండ్ ఒక బుక్, కలరింగ్ బుక్. ఇది మ్యాగ్నెట్, ఇది బాగుందండి గేమ్. ఇలా మనం మ్యాగ్నెట్స్ని పైనుంచి తీసుకోవాలి. ఇది కలర్ పెన్సిల్స్ కిట్ అనుకుంటా. అండ్ చాక్లెట్స్ వచ్చాయి. ఇదొకటి నేను ఫస్ట్లో చూపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఫస్ట్ బర్త్డే వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. ఎలా సెలబ్రేట్ చేసాము, ఏం జరిగింది, ఏమేమి తీసుకున్నాము, అవన్నీ నేను మళ్ళీ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ బర్త్డే అయితే బడ్జెట్లోనే చేసాము, బడ్జెట్ ఫ్రెండ్లీలో. అండ్ ఈ చాక్లెట్సే కాకుండా తనకి డ్రెస్సెస్ కూడా గిఫ్ట్స్ వచ్చాయి. ఇది మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, ప్రియాంషికి ఒకటి అండ్ దక్ష ఒకటి, గ్రీన్ దక్షది, అండ్ ఇది బ్లాక్ అండ్ గ్రీన్ ప్రియాంషిది. అండ్ ఇది మా వదిన వాళ్ళు తీసుకున్నారు, అన్నయ్య వాళ్ళు. ఇది ఒక డ్రెస్ అండ్ ఇంకా 2 రెగ్యులర్ వేర్ కానీ తీసుకున్నారు. చాలా బాగున్నాయి, వీడికి చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇదండి ఫైనల్ వ్లాగ్. ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎలా చేసాము, సెకండ్ బర్త్డే ఎలా చేసాము, ఈ బర్త్డే టైంలో మనం పిల్లల్ని ఎలా యాక్టివ్గా ఉంచాలి, కొన్ని అయితే నేనైతే నేర్చుకున్నాను. అవి కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.